నల్లమెల్లి సుబ్బారెడ్డి అనే ఆయన్ని మీరు వివాహం చేసుకున్నారు అవునండి. 2011లో. నల్లమెల్లి సత్యరెడ్డి గారు అబ్బాయి కుమారుడు సుబ్బారెడ్డితో పెళ్లి జరిగిందండి. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఆవిడ చూపిస్తున్నారు. ఇంకొక ఆవిడ పక్క ఆవిడతో కేసు పెట్టి ఈమె నా భార్య, నా ఇంట్లో ఉంటూ పని మనిషిగా నా సామాన్లు నా భర్తతో ఉంటుందని చెప్పి కేసు పెట్టించారు. ఇప్పుడు మన స్టూడియోలో ఉన్న ఈవిడ ఒక పని మనిషి, మా ఇంట్లో పనిచేసే పని మనిషి, ఈవిడ నేను అసలు పెళ్లే చేసుకోలేదు అని కోర్టుల్ని పోలీస్ స్టేషన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే సుమారు 10 సంవత్సరాల నుంచి మీరు కోర్టుల చుట్టూ తిరిగి పోరాటం చేస్తున్నారు. కనీసం నాకు భర్త అంటూ లేకుండా బిడ్డ లేకుండా నా జీవితం సర్వం నాశనం చేసేసండి. గత 11 ఏళ్లుగా నన్ను కోర్టుల చుట్టూ స్టేషన్ల చుట్టూ ఇలా తిప్పుతూనే ఉన్నారండి, కేవలం రాజకీయం పలుకుబడితో అండి. ఇప్పుడు ఆయన సుబ్బారెడ్డి అని ఆయన ఏంటి, ఆయన మీద ఇప్పుడు ఏమైనా పొలిటికల్ గా తిరుగుతున్నారా ఏంటి? ఆయన ఎమ్మెల్యే గారు కూడా తిరుగుతున్నాడు కనుక ఒక పెంపుడు కుక్కలాగా ఒక కుక్కకు బిస్కెట్ ఆడేసినట్టు ఇతనికి ఒక అవార్డు పడేస్తే ఇంకా నా చుట్టూ పెంపుడు కుక్కలా తిరుగుతాడనా ఏంటి అవార్డులు? భార్య చనిపోయిందని చెప్పి పెళ్లి చేసుకుని తర్వాత వదిలేసి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్న వ్యక్తులు ఇంకా చాలా మంది మన సమాజంలో తిరుగుతూ ఉంటారు. నమస్కారం, ఎన్కౌంటర్ మీడియాకు స్వాగతం. నేను కళాధర్. ప్రస్తుతం మన సమాజంలో ఆడవాళ్లకు జరుగుతున్న అన్యాయాలు ప్రతిరోజు మనం పత్రికల్లో చూస్తున్నాం, మీడియాలో చూస్తున్నాం. ముఖ్యంగా వివాహ వ్యవస్థలో పెళ్లిళ్ళు చేసుకుంటున్న కొంతమంది ప్రబుద్ధులు ఆ తర్వాత ఆ మహిళలను రోడ్డున పడేస్తున్నారు. వారికి కనీసం బతకడానికి ఆర్థిక ఆసరా కూడా కల్పించకుండా నడి రోడ్డుపై వదిలేసి అన్యాయాలకు తెగబడుతున్నారు. ఇటువంటివి ప్రతిరోజు మన సమాజంలో జరుగుతున్నాయి. ఇంకా కోర్టుల్లో సంవత్సరాల తరబడి కేసులు నడుస్తున్నాయి. అయినప్పటికీ మహిళలకు జరుగుతున్న అన్యాయాలు, వాడికి ఏ విధంగా పరిష్కారాలు చూపించాలన్నది ఇంకా $1 మిలియన్ ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. కొంతవరకు మహిళల్లో కూడా తప్పులు ఉండొచ్చు, లేదా మగవాళ్ళలో కూడా తప్పులు ఉండొచ్చు. తప్పులు ఉండవచ్చు కానీ దారుణంగా మోసాలు చేసే వాళ్ళని మాత్రం వదలకూడదన్నది మా ఎన్కౌంటర్ మీడియా లక్ష్యం. దారుణంగా మోసం చేసి భార్య చనిపోయిందని చెప్పి పెళ్లి చేసుకుని తర్వాత వదిలేసి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్న వ్యక్తులు ఇంకా చాలా మంది మన సమాజంలో తిరుగుతూ ఉంటారు. ఈరోజు మన స్టూడియోకి వచ్చిన ఈ మహిళ అనపర్తి గ్రామానికి చెందిన మహిళ, అనపర్తి ప్రాంతానికి చెందిన మహిళ. ఈవిడికి జరిగిన అన్యాయాన్ని మన మీడియా ద్వారా చెప్పడానికి వచ్చారు. కాబట్టి ఆవిడ ఏం చెప్తారు ఏంటన్నది ఒకసారి ఆవిడ మాటల్లోనే విందాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ, మీ పూర్తి పేరు చెప్పండి. నా పేరు నల్లమెల్లి పద్మావతి అండి. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను అనపర్తి అండి, మా అత్తవారిది రామవరం అండి. ఏంటమ్మా మీకు ఏం జరిగింది అన్యాయం? దేనికి వచ్చారు? మా ఎన్కౌంటర్ మీడియా దగ్గరికి ఎందుకు వచ్చారు చెప్పండి. నాకు 2011లో పెళ్లి అయిందండి. 23/2011లో రాజమండ్రి హరేపురం సత్యనారాయణ స్వామి గుడిలో పెళ్ళయింది. ఎవరితో పెళ్ళయిందమ్మా? నల్లమెల్లి సత్యరెడ్డి గారు అబ్బాయి కుమారుడు సుబ్బారెడ్డితో పెళ్లి జరిగిందండి. మా మావయ్య గారండి నా ఇంటికి చుట్టూ తిరుగుతూ నన్ను పిల్లల గురించి చేసుకుంటున్నాం, మొదటి భార్య చనిపోయింది, మాకు బోల్డ్ ఆస్తులు ఉన్నాయి, నువ్వు మా ఇంటికి కోడలికి వస్తే చాలని చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నారు. నల్లమెల్లి సుబ్బారెడ్డి అని ఆయన్ని మీరు వివాహం చేసుకున్నారు 2011లో? 2011లో. ఆయనకి అంత ముందే పెళ్లి అయిందమ్మా? అంతకు ముందు భార్య పెళ్లి అయింది, భార్య చనిపోయింది అని చెప్పారు. పిల్లలు ఉన్నారమ్మా? పిల్లలు లేరండి. మరి పిల్లలు ఉన్నారని ఏమన్నా చెప్పారా వాళ్ళ మామయ్య గారు? చెప్పలేదు. సరే, పెద్దలు కుదిర్చిన పెళ్ళ ఇది? అవునండి. మీ తల్లిదండ్రులు? అవునండి. అంతా మాట్లాడుకుని పెళ్లి జరిగిందండి. నెక్స్ట్ ఏమి ఇచ్చారమ్మా? కట్న కానుకలు ఏమన్నా ఇచ్చారా, లేకపోతే ఎలా జరిగింది మీ పెళ్లి చెప్పండి. 10 లక్షలు కట్నం ఇచ్చామండి, 50 కోసలు బంగారం పెట్టామండి. ఎక్కడ చేశారు పెళ్లి? రాజమండ్రి హరేపురం సత్యనారాయణ స్వామి టెంపుల్ లో నా పెళ్లి అయ్యింది సార్. ఇరుపక్షాల కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ వచ్చారండి. ఒక్కొక్కసారి మీకు రాజమండ్రిలోని ఆర్యాపురం సత్యనారాయణ స్వామి టెంపుల్లో వీరి వివాహం జరిగింది. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఆవిడ చూపిస్తున్నారు. ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి.
చూసారు కదా, ఇవి అంటే పెద్దలు కుదిర్చిన పెళ్లి. ఇది ప్రేమ వివాహం కూడా కాదు, పెద్దలు కుదిర్చిన పెళ్లి. సుమారు 10 లక్షల రూపాయల కట్నం, ఇంకా 50 కాసుల వరకు బంగారం, ఇంకా ఆడపడుచు లాంఛనాలు ఏ ఉంటాయి అనుకుంటా. ఇవన్నీ కూడా వీళ్ళ కుటుంబం పెట్టడం జరిగింది. సుబ్బారెడ్డితో వివాహం జరిగిన తర్వాత ఆవిడ అమ్మ ఎంతకాలం కాపురం చేశారు ఆయనతో మీరు? 2 సంవత్సరాలు. మా రెండో పెళ్లి రోజు వచ్చేటికి 2 సంవత్సరాలు కాపురం చేశారు. పిల్లలు ఎవరన్నా ఉన్నారమ్మా? లేరు సార్. అంటే గర్భిణీ వచ్చిందండి. వస్తే నన్ను హింసించి నన్ను కొట్టి లోపల గదిలో బండినంతతో కడుపు పోయింది. ఇక్కడ దానికి కూడా ఆధారాలు ఉన్నాయి. ఉత్తమ లక్ష్మి హాస్పిటల్లో నాకు అబార్షన్ జరిగింది. ఎక్కడ ఉత్తమ లక్ష్మి హాస్పిటల్? అదే జాంపేట అంట, రాజమండ్రి అండి. రాజమండ్రి ఉత్తమ లక్ష్మి హాస్పిటల్. దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉన్నాయి. రెండోది ఇంకొక 5 లక్షలు కట్నం తెమ్మని, మేము ఆర్థికంగా చిదిగిపోయామని నన్ను మాటల ద్వారా హింసించి నన్ను బాధ పెట్టి కొట్టి తిట్టి అలాగే హింసించేవారు. ఈ బాధలన్నీ తట్టుకోలేక ఒక రోజు నేను బయటకు వచ్చి మా పెద్దలో ఏమన్నా రాజీ పడదామని చూసాము, ఒప్పుకోలేదు. మళ్ళీ కాపురాన్ని తీసుకెళ్తాము, కేసు పెట్టానండి 2014 ఒకటో నెలలోని. పెద్దల్లో సెటిల్మెంట్ చేసుకుంటాం, కేసు వాపస్ తీసుకోమన్నారు. పెద్దల్లో మాట్లాడుకున్నాం, విడాకుల పత్రం అవి రాయించుకున్నారు. 8 లక్షలు ఇచ్చేస్తాము, మా ఇంకా మా సెటిల్మెంట్ చేసుకుందాం అని చెప్పి వైజాగ్ లో కోర్టులో విడాకులకి అప్లికేషన్ పెడతానన్నారు. వైజాగ్ కోర్టులో ఎందుకమ్మా అనపత్తులు? అవన్నీ వదిలేసి అందులో ఉంటదండి అన్నారు. ఇప్పటికీ విడాకులకి అప్లికేషన్ పెట్టలేదండి, వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు. సరే నాకు కాపురం కావాలని ఆ ఇంటికి వెళ్ళి కూర్చున్నాను. నా మీద కేసు పెట్టించారు. మా తోటకోళ్ళతో పెట్టించారు. నువ్వెవరో నాకు తెలియదమ్మా, మా మరిది గారు సుబ్బారెడ్డికి పెళ్లి అయిపోయింది, ఆల్రెడీ వాళ్ళ అత్తవారి ఇంట్లో ఉంటున్నాడు అని చెప్తున్నా కూడా 500 రూపాయల సామాన్లు పగలగొట్టింది. మా ఇంటికి వచ్చి నా భర్త నాతో ఉండనంటున్నాడు అని చెప్పి కేసు పెట్టించారు. అయితే అప్పుడు ఎమ్మెల్యే గారు అండ్లు చూసుకొని కేసులు ఎప్పుడు పెట్టారు? 2014లోనే. ముందు మీరు పెట్టారా కేసులు? ఆవిడ పెట్టారు? ఫస్ట్ నేను పెట్టానండి. ఆ కేసు వాపస్ తీసుకోమని మళ్ళీ వాళ్ళు పెట్టారండి. వాళ్ళు పెట్టిన తర్వాత మళ్ళీ కేసు పెట్టానండి. ఆవిడ పెట్టిన కేసు కొట్టు పడేశారండి మేడం. కేసు నేరం చేసినట్టు రుజువు కాలేదని కేసు కొట్టేశారు. కొట్టేసి మీరు పెట్టిన కేసులు మాత్రం నడుస్తున్నాయి. నేను పెట్టిన కేసు నడుస్తుందండి. మళ్ళీ నేను కేసు పెట్టిన తర్వాత నన్ను కొట్టి చంపడానికి ప్రయత్నించినప్పుడు నేను ప్రాణభయంతో పరిగెట్టుకుని వచ్చి బయటకు వచ్చి నేను కేసు పెట్టానండి 2014లో. మళ్ళీ 7వ నెలలో పెట్టానండి. పెట్టినప్పుడు మళ్ళా ఈవిడ ఆ కేసు పోలీసుల దగ్గరగా ఆఫ్ చేసండి, నెలల కేసు కట్టనివ్వకుండా ఆఫ్ చేసండి, 29న అప్పటికప్పుడు కేసు పెట్టించండి, ఇంకొక ఆవిడ పక్క ఆవిడతో కేసు పెట్టి ఈమె నా భార్య, నా ఇంట్లో ఉంటూ పని మనిషిగా నా సామాన్లు నా భర్తతో ఉంటుందని చెప్పి కేసు పెట్టించారు. మీరు పని మనిషిని చెప్పి కేసు పెట్టించారండి. అయితే 2 ఏళ్ళు కాపురం చేస్తున్నానండి. 6 మీటర్ దూరంలో ఉన్న వ్యక్తి 2 సంవత్సరాలు కాపురం చేశారు. నేను 2 మూటలు కేసు పెట్టాను. అప్పటి వరకు ఆవిడ ఏమి చేయకంటే ఇప్పుడు ఎందుకు కేసు పెట్టిందండి? అది ఇప్పుడు ఫైనల్ వచ్చిందండి, రావటం లేదు. ఒక్కసారి ఈవిడ చెప్పింది జాగ్రత్తగా వినండి. ఈవిడికి మ్యారేజ్ అయింది, 2 సంవత్సరాల్లో సుబ్బారెడ్డి, నల్లమిల్లి సుబ్బారెడ్డితో కాపురం కూడా చేశారు. అప్పుడు రాని మహిళ 2014లో ఈవిడికి న్యాయం చేయమని చెప్పి, కాపురం కావాలని చెప్పి కేసులు పెట్టినా, పోలీస్ కేసులు పెట్టినా, లేదా పెద్ద మనుషుల చుట్టూ తిరిగినా, ఇన్ని రకాలుగా ఈవిడ పోరాటం చేస్తుంటే కోర్టుల్లో కేసులు, నెక్స్ట్ పోలీస్ స్టేషన్లో కేసులు. ఈ సమయంలో ఒక మహిళని ఆయన ఎంటర్ చేయించాడు. ఎంటర్ చేయించి ఈవిడ నా భార్య, ఇప్పుడు మన స్టూడియోలో ఉన్న ఈవిడ ఒక పని మనిషి, మా ఇంట్లో పనిచేసే పని మనిషి, ఈవిడ నేను అసలు పెళ్ళే చేసుకోలేదు అని కోర్టుల్ని, పోలీస్ స్టేషన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు ఈ నల్లమిల్లి సుబ్బారెడ్డి అనే వ్యక్తి. ఇప్పుడు అదే ఆవిడ చెప్పే సారం, అదే చెప్తుంది ఆవిడ, అంతే కదండి? ఇద్దరి మీద పెట్టించుకున్నాడు, నా మీద పెట్టించుకున్నాడు, తన మీద పెట్టించుకున్నాడు. ఇలాగా కేసులు పెట్టి ఇది ఒక రకమైన స్ట్రాటజీ అనమాట. ఈవిడ్ని తప్పుదో పట్టించడం, ఈవిడ్ని వేరే రకంగా, అంటే నాకు వేరే మహిళ, నాకు భార్య ఉందని చెప్పి, అసలు మొదటి భార్య చనిపోయిందని చెప్పి పెళ్లి చేసుకున్నారు. దానికి సంబంధించి ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడేమో ఇంకొక భార్య ఉంది, ఈవిడ పని మనిషి అని చెప్తున్నాడు. భార్యని పెళ్లి చేసుకున్న భార్యని పని మనిషి అని చెప్పడానికి అతనికి మరి నోరు ఎలా వస్తుందో మరి మాకైతే అర్థం కావడం లేదు. దీనికి సంబంధించి పోలీస్ కేసులు నడుస్తున్నాయి, కోర్టులో కేసులు నడుస్తున్నాయి. తర్వాత ఏం జరిగింది చెప్పండి. 488 కేసు పెట్టాను సార్, ఎంసీ ఒకటి పెట్టాను సార్, డివిసి పెట్టాను,
కాపురాన్ని తీసుకెళ్ళమని రామచంద్రపురం అని ఒక కేసు సిఆర్పి పెట్టానండి. ఇన్ని కేసులు ఉండగా డీవీసీలో 8 లక్షలు కట్టమని ఆర్డర్ వచ్చింది సార్. ఎంసీలో నేను ఈ మిస్టేక్ ఏంటంటే నా మొదటి భర్త చనిపోయిన డెత్ సర్టిఫికేట్ వేయనంత మూలంగా నన్ను మెయింటెనెన్స్ డిస్మిస్ అయ్యింది. ఉన్న కేసులో గెలిచాను. ఇక్కడ గెలుస్తుంటే హైకోర్టులో పెట్టేస్తున్నాడు అండి. హైకోర్టు శివారెడ్డి. మీకు మొదటి భర్త చనిపోయారా? మీకు మొదటి భర్త చనిపోయారండి. ఆయన్ని తెలిసే చేసుకున్నారు పెళ్లి వాళ్ళు? ఆయన భార్య చనిపోయింది, నా భర్త చనిపోయాడని చేసుకున్నాం అండి. అలాగనే కేసులు కూడా పెట్టుకున్నాం. ఓకే ఓకే. హైకోర్టులో కూడా నడుస్తుంది? హైకోర్టులో నడుస్తున్నాయండి. హైకోర్టులో డీవీసీ ఎంసీ రెండాట్లకి గెలిచానండి. ఆ రెండు కూడా అక్కడ ఉన్నాయండి. కాపురానికి సుమారు 10 సంవత్సరాల నుంచి మీరు కోర్టుల చుట్టూ తిరిగి పోరాటం చేస్తున్నారు? ఒంటరి పోరాటమే చేస్తున్నానండి. నాన్నగారు కూడా బెంగెట్టుకుని చనిపోయారండి నా గురించి. ఎవ్వరూ లేరు నాకైతే. అమ్మ లేదు, నాన్న లేడండి. కనీసం నాకు భర్త అంటూ లేకంటా, బిడ్డ లేకంటా నా జీవితం సర్వం నాశనం చేసేసండి. గత 11 ఏళ్లుగా నన్ను కోర్టుల చుట్టూ స్టేషన్ల చుట్టూ ఇలా తిప్పుతూనే ఉన్నారండి. కేవలం రాజకీయం పలుకుబడితో అండి. ఎవరికమ్మా అంటే రాజకీయాల్లో తిరుగుతాడు సుబ్బారెడ్డి అని ఆయన? అవునండి. ఎమ్మెల్యే రామకృష్ణ గారితో తిరుగుతూ ఆ ఇంట్లో వాళ్ళకి పెంపుడు కుక్కలా మారిపోయండి. కేవలం ఇన్ని కేసులు పెట్టుకున్నారు అన్నమాట అండి. అదే పోలీస్ స్టేషన్లకి వెళ్తుంటే మీకు న్యాయం జరగడం లేదా? జరగట్లేదండి. ఎమ్మెల్యే రామకృష్ణ అడ్డుపడుతున్నారు కేసులు కట్టనివ్వకుంటాను. అయినా కానీ నేను ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి మొత్తం మీద ఎలాగైతే సాధించుకున్నాను. కంప్లైంట్ ఇచ్చారు ఇలాగా లోకల్ గా ఉన్న ఒక ఎమ్మెల్యే గారు దీనికి సపోర్ట్ చేస్తారు? ఎమ్మెల్యే గారి గురించి నేనేం కంప్లైంట్ ఇవ్వలేదు. నా పోరాటంతో నన్ను ఇంత అన్యాయం జరిగిందని 490 కేసులోనండి వాళ్ళ మా అత్తగారి మీద, మా ఆడబడుచు మీద, మా బావగారు తోటికోళ్ళ మీద, మా మామయ్య గారి మీద, దీని మీద 6 మీద కేసు పెట్టాను సార్. 490 కేసు పెట్టిన తర్వాత హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు వీళ్ళు. వెంటనే ఈవిడితో నాకు కేసు పెట్టించారు, వేరే నా భార్య అంటాను. నేను హైకోర్టుకి వెళ్ళాను సార్. ఇలా స్టే వచ్చిన తర్వాత హైకోర్టు నుంచి నాకు ఇంత అన్యాయం జరుగుతుంది, నేను అతని భార్యని నన్ను మీద ఇలా కేసులు పెడుతున్నారు, నాకు ఇక్కడ అన్యాయం జరుగుతుందని చెప్పి నేను పోరాడితే అండి వాళ్ళకి వచ్చిన స్టేలు అన్ని కూడా డిస్మిస్ చేసండి. నా మీద పెట్టిన కేసుకి స్టే ఇచ్చారు హైకోర్టు. ఇచ్చిన తర్వాత హైకోర్టులో శివారెడ్డి గారు మళ్ళా స్టే తెప్పించడానికి చాన్నాళ్ళు పోరాడారు. కాకపోతే హైకోర్టు ఒప్పుకోలేదు. లోయర్ కోర్టులో తేల్చుకోమని ఇక్కడ అనపర్తి కోర్టు పంపించారు. హైకోర్టుకు వచ్చిన తర్వాత కూడా వెనకతలకి సంబంధం లేదు, వాళ్ళని డిస్మిస్ చేయండి, ఆ సుబ్బారెడ్డికి ఒక్కడికే సంబంధం అని చెప్పేసి ఎన్నో నోటీసులు అవి తెచ్చుకున్నారు. అయితే లోయర్ కోర్టులో కూడా ఒప్పుకోలేదు. మొత్తం అందరూ ముద్దాయిలా రావాల్సిందే అని అన్నారు. వాళ్ళందరూ కూడా కోర్టుకు వస్తున్నారు. ఇప్పుడు మాత్రం కేసు జరుగుతుంది. ఇప్పుడు ఏంటమ్మా కొత్తగా ఏమన్నా ఇప్పుడు ఆయన సుబ్బారెడ్డి అని ఆయన ఏంటి ఆయన మీద ఇప్పుడు ఏమైనా పొలిటికల్ గా తిరుగుతున్నారా ఏంటి? ఆయన అది రాజకీయంలో తిరుగుతూ ఎమ్మెల్యే రామకృష్ణ గారికి తెలుసండి, మాజీ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే ఆయన సామాజిక సేవలు చేస్తారా, ఆయన మంచివాడని చెప్తున్నారు, మరి మీరు ఎలా చెప్తున్నారేంటి? రాజకీయంలో తిరుగుతూ సమాజ సేవ అంటున్నాడు. ఇంతమంది ఆడవాళ్ళని ఉసురు పోసుకొని ఇంత మందిని బాధ పెడుతున్నారు. ఎమ్మెల్యే రామకృష్ణ గారికి తెలుసు, సూర్యనారాయణ రెడ్డి గారికి తెలుసు. ఇతను ఎలా ఇప్పుడు సమాజ సేవ ఎలా చేస్తాడండి? ఆడవాళ్ళని ఎంత బాధ పెట్టి ఇంతగా హింసించండి, 11 ఏళ్ల నుంచి పోరాడుతున్నానంటే వాళ్ళు ఎన్ని బాధలు పెడితే ఎంత హింసించకుండా నేను పోరాడుతున్నాను. ఎలా ఇస్తారండి ఈ అవార్డు? అసలు ఏమిచ్చారండి? ఉగాది పురస్కారం అంటే అవార్డు ఉగాదికి ఇచ్చారు. ఆయన చేసే సామాజిక సేవలకు ఉత్తమ అవార్డుగా ఆయనకి ఇచ్చారు. ఉగాది పురస్కారం ఇచ్చారు. అవునండి. ఎలా అరుగుడండి అతను, ఎలా తీసుకుంటాడా అంటే ఎమ్మెల్యే గారు కూడా తిరుగుతున్నాడు కనుక ఒక పెంపుడు కుక్కలాగా ఒక కుక్కకు బిస్కెట్ ఆడేసినట్టు ఇతనికి ఒక అవార్డు పడేస్తే ఇంకా నా చుట్టూ పెంపుడు కుక్కలా తిరుగుతాడనా ఏంటి ఈ అవార్డులు? ఏ అర్హతతో వచ్చారు చంద్రబాబు నాయుడు గారు? ఇప్పుడు నాకు న్యాయం జరగాలండి. వీడియో మూలంగా నేను బయటకు వచ్చాను. ఇన్నాళ్ళ నుంచి 11 ఏళ్ళుగా పోరాడండి. ఇప్పుడు వీడియో ఎందుకు వచ్చాను అంటే ఎంత బాధతో నేను వచ్చానో ఒక్కసారి సమాజానికి అర్థం కావాలి. ఇలాంటి మనుషులు కూడా ఈ లోకం మీద ఉన్నారని లోకానికి తెలియాలండి. ఒకసారి విన్నారు కదా ఈవిడ బాధ, ఈవిడ ఆవేదన. ఈవిడికి అన్యాయం చేసి 11 సంవత్సరాల నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతూ, న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఆయన దగ్గర ఈయన ఉంటాడు అంటే మరి ఆయన ఎంతవరకు సపోర్ట్ చేస్తారన్నది అది వాళ్ళకే తెలియాలి. ఆయనకి ఉత్తమ
సమాజ సేవకుడిగా ఉగాది పురస్కారం ఏది ఇచ్చారని చెప్తున్నారు బాధితురాళ్ళు. అంటే ఈ సమాజంలో ఆడవాళ్ళ పట్ల ఇంత దారుణంగా వ్యవహరించే వ్యక్తికి, ఇన్ని రకాలుగా హింసలకు గురి చేస్తున్న వ్యక్తికి ఉగాది పురస్కారం ఎలా ఇస్తారు, మీరు ఏం సేవలు చేశారని ఇస్తారు అని చెప్పి బాధితురాలు ఇక్కడ మన మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు. ఇంకేమన్నా చెప్పాలని, మీకు ఏం కావాలమ్మా, న్యాయం ఏం కావాలని కోరుకుంటున్నారు? కోర్టులో పోరాటం చేస్తున్నారు కదా. కాపురం కావాలనే పోరాడాను సార్. ఇప్పటి వరకు వస్తేనే కాపురమే కోరుకుంటున్నాను. ఏ డబ్బుకి ఆశించనే లేను. నాకంటూ ఏమీ లేకుండా అయిపోయిందండి. నాకు బిడ్డ లేడు, భర్త లేడు. నా జీవితం అంతా ఇలా ఒంటరి పోరాటం సరిపోయింది. నా అనేవాళ్ళు, నన్ను ఆదుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఈవిడికి న్యాయం చేయాలని చెప్పి మన మీడియా ద్వారా కోరుతున్నాము. అలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇంకా ప్రభుత్వం ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇంకెవరైనా ఇటువంటి పురస్కారాలు ఇచ్చేటప్పుడు నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, యాజ్ ఎ జర్నలిస్ట్ కింద ఉగాది పురస్కారాలు ఇంకా ఏదైనా ఇవ్వచ్చు. ప్రతి సంవత్సరం కలెక్టర్ అంటే జనవరి 26న కూడా కొన్ని పురస్కారాలు ఇస్తూ ఉంటారు. ఏమని ఇస్తూ ఉంటారు? లేదో సమాజంలో సేవలు చేశారని చెప్పి కొంతమంది అధికారులకు, సమాజంలో ఉన్న వారికి. నిజంగా కొంతమంది అధికారులు అయితే వాళ్ళ మీద అవినీతిపరమైన కేసులు ఉంటాయి, లేకపోతే ఇంకా రకరకాలుగా ఉంటాయి. వాళ్ళకు కూడా ఉత్తమ అధికారుల కింద పురస్కారాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఈయనకి రాజకీయాల్లో మనం ఏదైనా చెల్లుబాటు అవుతుందని చెప్పి రాజకీయంగా సిఫార్సులు ఉంటే వాళ్ళ క్యారెక్టర్, కాండక్ట్ బాగోకపోయినా సరే ఉగాది పురస్కారాలను, లేకపోతే ఇంకా రకరకాల పురస్కారాలు ఇస్తారా? ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఏ విధంగా సంకేతాలు ఇస్తున్నారు మీరు ఈ సమాజానికి? మంచి వ్యక్తులకి ఇస్తే 10 మంది హర్షిస్తారు. ఇలా అన్యాయాలు చేసే వారికి ఉగాది పురస్కారాలు లేకపోతే మంచి పురస్కారాలు ఇస్తూ ఉంటే సమాజంలో విలువలు పతనమవుతాయి, ఇంకా ఈ అన్యాయాలు కొనసాగుతూ ఉంటాయి. ఇది ఈరోజు మన స్టూడియోలో మనం ఈ బాధితురాలతో మనం చేసిన ఈ ఇంటర్వ్యూ. దీనికి సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలన్నదే మా ప్రయత్నం. నమస్తే.